నీ అవ్వ తగ్గేదేలే ఈ తాప న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండొద్దు. అరే మామ ఎన్ని బీర్లు తాగుతావురా? ఆట కూరనా కోడి కూరనా చెప్పు నువ్వు. మన దావత్ అంటే మినిమం ఉండాలి. ఇగో ఇట్లా ఒక్కోళ్ళు ఒక్కో తీర్లా ప్రిపేర్ అవుతారు. మళ్ళీ మీరే రేంజ్ లో ప్రిపేర్ అయితే పోలీసు వాళ్ళు ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతారు? ఇన్నరా ఈ సంగతి? న్యూ ఇయర్ వస్తుంది కదా అని మీ బిజీలో మీరుంటే పోలీసోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అన్ని పనులు షురు అయినాయి. మళ్ళీ ఈ తాప పోలీసుల ఆంక్షలు ఎట్లున్నాయో వరుస పెట్టి చెప్పుకొస్తే నుర్రి. సెలబ్రేషన్స్ కు అడ్డా అయిన ట్యాంక్ బండ్ నుంచే షాల్ చేద్దాం. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, రాత్రి 10 గంటల నుంచి పొద్దుగాల 5 దాకా ఐటీ కారిడార్ ఫ్లైఓవర్లు మూసివేత. ఇక మందుబాబుల గుండెలు బద్దలయ్యే అస్సలు ముచ్చటకే వద్దాము. ఇలా సాయంత్రం 4 గంటల నుంచి రేపు పొద్దుగాల దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. అంతేకాదు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ ల దొరికితే 10,000 ఫైన్, 6 నెలలు జైలు శిక్ష. ఇక డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారట. పైలం సుమి ఈ ముచ్చటిట్లుంటే అటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలున్న పబ్బులు, బార్ల మీద పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టిర్రు. అందుకే కొత్త సంవత్సరానికి కొత్త కేసులతోని కాకుండా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి వెల్కమ్ చెప్పుర్రి. ఏమంటున్నాం భద్రం మళ్ళా ఆ టెన్క మీ ఇష్టం. ఇక ఏడనన్నా దొంగతనం చేసినాక సొమ్ము దొరుకుతుందా? ఆహా, కనీసం ఆనవాళ్ళన్నా కానొస్తాయా? దొంగ జాడుండది, పోయిన సొమ్ము జాడనైతే అసలే ఉండదు. కానీ ఇలా అదృష్టం చూడురి, దొంగ అట్లనే సొమ్ము ఎంత మంచిగా దొరికినాయో. ఎన్ని దేవుళ్ళకు మొక్కుతో వస్తుంది చెప్పు రిగిసొంటి అదృష్టము. ఏడనన్నా సొమ్ము పోతే దొరకుడు చాలా కష్టం. ఇక అది పోయింది అనుకొని ఆశలు వదులుకోక తప్పది. కానీ వీళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుర్రో గాని అలా కష్టం ఎటూ పోలేదు. అంతేనా అన్న? షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్ లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్ లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా, డీవీఆర్లు, ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు, నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిందా, అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో గంట 2-3 గంటలలో చెప్తామని చెప్పి. మెదక్ నార్సింగులున్న కనకదుర్గ వైన్స్ రాత్రి మూసేసి ఇంటికి పోయిండట ఓనర్ సాబు. ఇంకా సందు చూసుకొని వచ్చిన దొంగ మంచిగా కౌంటర్లున్న పైకమ్ము, కొన్ని మందు బాటిళ్ళన్నీ ఓ సంచిలో మూట కట్టిండు. సరే ఈడి దాకా మంచిగానే ఉంది. కానీ కాలి కడుపుతోని పోతే ఏం బాగుంటది? ఎట్లనో పుక్కట్ల దొరికినాయి కదా అని పీకల దాకా దాగి ఆడనే చల్లగా నిద్రపోయిండు. తెల్లారి షాప్ తెరుచుడుతోని మోతవారి దర్శనమైన ఓనరు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి సార్ను లేపేసరికి నేనేడున్నా, నా పైసలేవి, ఎవర్రా మీరంతా అని అయోమయంలో మునిగిపోయిండట. ఇక పోలీసోళ్ళు మైలపోలు తీస్తందుకు పోలీస్ టౌన్ లో కేసుకపోయిరట. సుషిరా ఒక్కో పారి మన వీక్నెస్ మనల్ని దొరకబట్టిస్తదంటే గిదే కావచ్చు. అందుకే అంటారు దొంగ ఎన్నటికైనా దొరకక మానడు, కాకుంటే ఇళ్లకు జర జల్దే దొరికిండు.